ఇంజనీరింగ్ సర్వీస్ ఓల్డ్ క్వశ్చన్ పేపర్ 2022 EEEకే నేను చెప్తున్నాను. అయితే ఫస్ట్ సర్క్యూట్స్ చెప్పి నెక్స్ట్ ఇంకో సబ్జెక్ట్కి వెళ్దాం వరుసగా. ఇక్కడైతే నా పద్ధతి ఏంటంటే నేను ఒక్కడనే చెప్తాను అన్ని సబ్జెక్టులు, ఎందుకంటే ఎగ్జామ్లోకి వెళ్ళి మీరు ఒక్కరే రాయాలి కాబట్టి. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఇది ఆల్రెడీ నేను రికార్డ్ చేసి వితౌట్ వాయిస్ చూసుకోలేదు, మైక్ ఆన్ అవ్వలేదు, ఆన్ అయ్యకుండా నేను చేస్తాను. అగైన్ దానికి జస్ట్ గో త్రూ అవుదాం. ఇది 2-3 టైమ్స్ చేశాను, మీకు పర్ఫెక్ట్గా చేద్దామని ట్రై అంటే ఎంత సింపుల్గా మీ మైండ్లోకి వెళ్తుందో నేను అంత ఆలోచించాలి టీచర్ అన్నాడు. ఓకే, ది ఆర్మ్స్ ఆఫ్ 4-arm బ్రిడ్జ్. 4-arm బ్రిడ్జ్ అనగానే మైండ్లోకి వచ్చేది వీట్స్టోన్ బ్రిడ్జ్. ఓకే, సైన్సాయిడల్ వోల్టేజ్ ఇచ్చాడు, హ్యావ్ ద ఫాలోయింగ్ సోర్సెస్. సైన్సాయిడల్ అంటే ఆర్ఎల్ ఆర్సి సర్క్యూట్ ఉంటుంది. రెసిస్టెన్స్ ఏమో 200 ohms ఇచ్చాడు, ప్యారలల్ విత్ కెపాసిటెన్స్. సిరీస్ అయితే ఈజీగా చేయొచ్చు, ప్యారలల్ అన్నాడు. అఫ్ కోర్స్ ఈజీగా అన్నది అంటే ల్యాబ్ ఎక్కువ టైం పడుతుంది అంతే, ఈజీ ప్రతిదీ ఈజీయే. నెక్స్ట్ ఇంకొక ఆర్మ్ 400, ఇంకోటేమో 1000, ఇంకోటేమో R2 2 microfarad. అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ R2 అండ్ ఫ్రీక్వెన్సీ రెస్పెక్టివ్లీ ఫర్ విచ్ బ్యాలెన్స్ బ్రిడ్జ్డ్, ఫర్ గెటింగ్ బ్యాలెన్స్డ్ బ్రిడ్జ్. సో నువ్వు R2 ఎంత పెడతావు, ఫ్రీక్వెన్సీ ఎంత పెడితే నీకు ఆ బ్రిడ్జ్ అనేది బ్యాలెన్స్ అవుతుందని అడిగాడు. ఓకే, నేను ఆల్రెడీ వర్క్ చేస్తాను, వర్క్ చేసేసి తర్వాత నేను వాయిస్ లేకుండా రికార్డ్ చేసేయడం వల్ల మళ్ళీ సేమ్ చెప్తాను. ఇది బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జ్లో వోల్టేజ్ సోర్స్ నువ్వు ఇక్కడ పెట్టినా పర్లేదు, ఇక్కడ పెట్టినా పర్లేదు. గ్యాలనోమీటర్ సోర్స్ ఇక్కడ పెడితే గ్యాలనోమీటర్ పెట్టాలి, సోర్స్ ఇక్కడ పెడితే గ్యాలనోమీటర్ ఇక్కడ పెట్టాలి. సో ఇప్పుడు ఇందులో కరెంట్ 0 అవ్వాలంటే కండిషన్ ఏంటి, ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది. అంటే ఈ ఆర్మ్ మల్టిప్లై చేస్తే ఈ రెండు ఈక్వల్గా అవ్వాలి. ఇక్కడ ఏసీ సర్క్యూట్ కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే రియల్ కాంపోనెంట్, ఇమాజినరీ కాంపోనెంట్ రెండు చూడాల్సి వస్తుంది. రియల్ కాంపోనెంట్, ఇమాజినరీ కాంపోనెంట్. సో ఇక్కడ ఇది ఇంటూ ఇది అంటే R2 ఇంటూ ఇది, R2 ఇంటూ దిస్ వన్ ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఈ రెండు ప్యారలల్ అంటే ఇలా చెప్తాం, ఇది ఇంటూ ఇది బై సమ్ ఆఫ్ దిస్ 2, దట్ ఈస్ ద రిజల్టెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ దిస్ ప్యారలల్ నెట్వర్క్. సో ఇది ఇంటూ ఇది ఆపోజిట్ ఇది కదా, సో ఇది ఏంటి, ఇది మల్టిప్లై చేసినప్పుడు ఇది రియల్ కాంపోనెంట్ అవుతుంది, జే కాంపోనెంట్ అంటే ఇమాజినరీ కాంపోనెంట్ అవుతుంది. ఇక్కడ కూడా నేను ఈ రెండు పైకి తెస్తాను. సో R1 X1 R3 ఇంటూ జే, ఇది రేషనలైజ్ చేశాను. అంటే రేషనలైజ్ చేయడం అంటే ప్లస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ ప్లస్, పైన కింద మల్టిప్లై చేస్తాం. దానివల్ల వాల్యూ మారిపోదు కదా, న్యూమరేటర్ డినామినేటర్ సేమ్ నెంబర్తో, ఈ మైనస్ కాబట్టి ప్లస్తో మల్టిప్లై చేశాను. సో దీన్ని ప్లస్తో మల్టిప్లై చేస్తే R1 స్క్వేర్ R1 ఇంటూ R1 అంటే A ప్లస్ బి ఇంటూ A మైనస్ బి వస్తుంది, కాబట్టి ఇది వస్తుంది. జే స్క్వేర్ అంటే -1 కదా, -1 ఇంటూ ఆల్రెడీ ఇది మైనస్ కాబట్టి ప్లస్ అవుతుంది, అందుకు ఇది ప్లస్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇది ఇంటూ -J ఇంటూ +J +1, -J ఇంటూ +J +1 కాబట్టి ఇది ఇంటూ ఇది రియల్ కాంపోనెంట్, -J ఇంటూ ఇక్కడ రియల్ కాంపోనెంట్, J కాంపోనెంట్ వచ్చింది. సో రియల్ కాంపోనెంట్ ఈ రెండు, ఇమాజినరీ కాంపోనెంట్ రెండు ఈక్వల్ చేసాం. ఇక్కడ చూడండి, సో ఇది ఇంటూ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది ఇంటూ ఇది ఈక్వల్ టు ఇది ఈక్వల్ టు ఇది. ఇక్కడ రెండు ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్ వచ్చినాయి, ఇదొకటి. ఇక్కడ ఈ ఆల్జీబ్రిక్ ఈక్వేషన్స్లో అన్నోన్ వాల్యూ ఏంటంటే R4, అక్కడ R2 అన్నాడంటే ఇది R4 తీసుకున్నాను. ఇంకోటి ఫ్రీక్వెన్సీ, ఇక్కడ R4 ఉంది, అగైన్ ఫ్రీక్వెన్సీ ఉంది, కాబట్టి రెండు ఒకేసారి సాల్వ్ చేయలేము. కాబట్టి ఇక్కడ R4 మిస్ అయింది. సో ఇక్కడ నుంచి X ఉంది కాబట్టి ఒమేగా ఉన్నట్టు, అంటే ఫ్రీక్వెన్సీ ఉన్నట్టు. ఈ ఈక్వేషన్ని తీసుకొని నేను ఫ్రీక్వెన్సీని కనుక్కున్నాను. ఆ ఫ్రీక్వెన్సీ తీసుకొచ్చి ఇందులో పడేస్తే మనకి R4 వస్తుంది. ఎందుకంటే అన్నోన్ రెండు ఒకే దాంట్లో ఉన్నప్పుడు ఒకే ఈక్వేషన్ పట్టుకొని మనం చేయలేం. కాబట్టి ఇందులో ఒక అన్నోన్ ఉంది కాబట్టి మిగతా అన్ని నోన్ వాల్యూస్. సో R2 బై
x4 అంటే ఒమేగా c4 సేమ్, x1 అంటే ఒమేగా c1 డివైడెడ్ బై ఈ బోత్ సైడ్స్ ఒమేగా క్యాన్సిల్ అయింది. నౌ వీ నీడ్ x1 ఎందుకంటే ఇందులోనే ఫ్రీక్వెన్సీ ఉంది, మిగతావన్నీ ఫ్రీక్వెన్సీ లేదు కాబట్టి దీని అంతటిని ఇటు పంపించాను, దీన్ని పంపించాను. ఇక్కడ ఇది ఇప్పుడు దీని వాల్యూ తెలుసు, దీని వాల్యూ తెలుసు, దీని వాల్యూ ఇచ్చాడు, తెలుసు అంటే ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. ఇక్కడ ఇందులో ఉన్న ఫ్రీక్వెన్సీ వాల్యూని తెలియదు కాబట్టి వీటన్నిటిని ఇక్కడ వేసి ఇలా చేసుకొచ్చాను. సో ఫైనల్లీ ఐ గెట్ ఫ్రీక్వెన్సీస్ 397.8. చూసుకుంటే కావాలంటే వరుసగా చూసుకుంటే నేను ఇదంతా క్యాల్కులేషన్, జస్ట్ క్యాల్కులేషన్. నౌ ఫ్రీక్వెన్సీస్ 397.8. సో అప్రాక్సిమేట్ 398 ఈజ్ ద ఫ్రీక్వెన్సీ. నో ఇక్కడ x1 నీకు ఇక్కడ ఉపయోగపడుతుంది చూడండి. అంటే x1 నుంచి ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాం కదా. సో x1 ఈజ్ 400. ఇక్కడ x1 తెలుసు, R3 తెలుసు, R1 తెలుసు, R2 తెలుసు కాబట్టి యూ కెన్ ఫైండ్ R4. ఇదిగో ఇక్కడ R4 ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూస్లో ఇందులో ఇదంతా క్యాలిక్యులేట్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను కానీ అది రికార్డ్ అవ్వకపోవడం వల్ల మళ్ళీ ఓన్లీ దీన్ని కళ్ళ ముందు పెడతాను. చూసారా, ఇది 2 మార్క్స్ క్వశ్చన్. నువ్వు 1.5 minute క్లియర్ చేయాలా? ఇంతవరకు నువ్వు ఇంత పెద్ద వర్క్ మనం చేయడం కొంచెం కష్టం. అయితే ఎలా బ్యాలెన్స్ చేయాలో చెప్తాను ఇలాంటి వాటిని. ఇగో ఇక్కడికి రండి. థెవెనిన్ వోల్టేజ్ అండ్ రెసిస్టెన్స్ అక్రాస్ ద టెర్మినల్ ఏబి. కళ్ళు మూసుకొని జస్ట్ వితౌట్ ఎనీ పెన్ పెట్టకుండానే మనం క్లియర్ చేసేయచ్చు. ఎలాగంటే ఫస్ట్ థెవెనిన్ ఈక్వలెంట్ ఎలా చేస్తాము, వోల్టేజ్ కావాలంటే ఓపెన్ సర్క్యూట్ వోల్టేజ్ కనుక్కుంటాం. ఓపెన్ వోల్టేజ్ కనుక్కోవాలంటే అంటే దిస్ ఈజ్ ద వోల్టేజ్ విచ్ ఇస్ డ్రాప్ అక్రాస్ 20 ohms కాబట్టి ఈ వోల్టేజ్ ఉంది, రెండు సిరీస్. సో 50/25 అంటే 2 amperes. సో ఇందులో ఎంత అంటే 40 volts అంతే. ఎంత టైము, జస్ట్ కళ్ళు తీసి కళ్ళు తెరిచే లోపు మనం చేసేయచ్చు. నెక్స్ట్ ఏంటిది, నువ్వు వోల్టేజ్ కనుక్కున్నావు అంటే ఇది కానీ కరెక్ట్, బట్ రెండు కాదు. ఇంకోటి కనుక్కోవాల్సింది ఏంటి, థెవెనిన్ ఈక్వలెంట్ అంటే వోల్టేజ్ కూడా కనుక్కోవాలి. కాబట్టి ఈ రెండు టెర్మినల్స్కి అక్రాస్గా కరెంట్ వోల్టేజ్ సోర్స్ అంటే షార్ట్ చేయాలి, కరెంట్ సోర్స్ అంటే ఓపెన్ చేయాలి కాబట్టి ఇది షార్ట్ చేస్తాము. సో ఈ రెండు ప్యారలల్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడ కదా ఈ రెండు ప్యారలల్ అంటే 20 × 5/25. సో స్ట్రైట్ అవే యూ కెన్ గెట్ దిస్ ఆన్సర్. సో విత్ ఇన్ 3-4 secondsలో యూ కెన్ ఫైండ్ దిస్, యూ కెన్ సాల్వ్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ ఇక్కడికి రండి, ఇది ఎప్పుడు సాల్వ్ చేయాలో చెప్తా. ఇక్కడికి రండి, ఈ మూడు ప్యారలల్ సిరీస్. కెపాసిటెన్స్ సిరీస్ అంటే రెసిస్టెన్స్ ప్యారలల్గా ఉన్నట్టుగా చేయాలి. అంటే ఈ మూడు రిజల్టెంట్ ఎంత అంటే 1/C = 1 + 1/5 + 1/2. సో 10 + 2 + 5 అంటే 7/10, 17/7. సో హియర్ C = 10/17 అంటే ఇదంతా వచ్చి 10/17 వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఇదినా ప్యారలల్ అంటే డైరెక్ట్గా యాడ్ చేయడం. 10/17 క్యాలిక్యులేటర్ ఉంటే ఈజీ, క్యాలిక్యులేటర్లోనే చేయాలి, అసలు పెన్ పెట్టకూడదు. సో ఇక్కడ ఎంత వస్తుందో అంత. అగైన్ ఈ మూడు సిరీస్ అంటే ప్యారలల్ ఉన్నట్టు చేయాలి. ఏం లేదు, సింపుల్గా ఏం చేస్తావు అంటే క్యాలిక్యులేటర్ పట్టుకొని 1 + ఇది 1/5 + 1/2 వేస్తావు. ఈ వచ్చిన దానికి 1/, చేసేస్తే నీకు ఇది వచ్చేస్తుంది. ఈ రెండు డైరెక్ట్గా యాడ్ చేస్తావు. వచ్చిన తర్వాత 1/, + 1/, + 1/, దానికి 1/, వేస్తావు, అయిపోయింది. ఈ రెండు సిరీస్. అగైన్ 1/7 + 1/5/1/, ఈ రెండు ప్యారలల్. సో టక్కనే పెట్టచ్చు, పెద్ద టైము నీకు అక్కర్లేదు. సో ఇక్కడ టైము నాకు తెలిసి ఇది ఒక 5 to 10 seconds. ఇక్కడికి రండి. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు ద కిర్చాఫ్స్ లా అన్నాడు ఫర్ ద సర్క్యూట్ ఆఫ్ కంప్రైజింగ్ ఆఫ్ రెసిస్టెన్స్ అండ్ ఇండిపెండెంట్ సోర్సెస్. ఒక రెసిస్టెన్స్కి ఇండిపెండెంట్ సోర్స్కి ఉన్న స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇచ్చిన దాంట్లో మనం ఎలా చదువుతాము. సో ఇక్కడ ఒకవేళ సపోజ్ ఇది నువ్వు ఎక్కువ టైం తీసుకుంది, ఫ్రస్ట్రేషన్లో ఇది టకటక చేస్తావు, ఇది ఇలా చేస్తావు. ఏంటిది ఏమన్నాడు, కిర్చాఫ్స్ లా అనగానే డైరెక్ట్గా ది నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలిమెంట్
వోల్టేజ్ యాంపియర్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్. ఏంటంటే ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ 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 వోల్టేజ్ కనుక్కుంటావు. సో ఎన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయో అన్ని వోల్టేజ్ కనుక్కుంటావు. అందులో కరెంట్ వెళ్ళాలి, కరెంటు ఫ్లో అండ్ వోల్టేజ్ డ్రాప్ అక్రాస్. సో నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలిమెంట్ వోల్ట్ యాంపియర్ ఈక్వేషన్స్. వోల్ట్ యాంపియర్ అంటే ఇందులో కరెంటు అంటే 5 × I = V వేస్తాం. ఈవీని తీసుకుంటే ఈవీని తీసుకుంటాం. సో ది నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ ఎలిమెంట్ వోల్ట్ యాంపియర్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ రెసిస్టెన్సెస్. ఎన్ని రెసిస్టెన్స్లు ఉన్నాయో అన్ని వోల్ట్ యాంపియర్ ఈక్వేషన్స్ తీసుకోవాలి, లేకపోతే అవ్వదు. ఎందుకంటే కేవీఎల్ అంటే లూప్ ఈక్వేషన్ వేస్తావు కదా, ఇది తెలియాలి. సో దిస్ ఈజ్ రైట్. నెక్స్ట్, ది నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కేవీఎల్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ద 1 more than the number of nodes. ఇది చూద్దాం. ఇది నోడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. 1 నోడ్, ఇది 1 నోడ్ అయితే ఇది నోన్. ఇప్పుడు నోడల్ ఈక్వేషన్ వేస్తే ఇది మైనస్ ఇది బై ఇది మైనస్ ఇది 0 కదా, ఇది మైనస్ 0 అంటే ఈ వోల్టేజ్ V అనుకుంటే V మైనస్ దిస్ వన్ బై దిస్ వన్, V బై ఇది అంతే. ఎన్ని నోడ్స్ ఉన్నాయి, ఎన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి? ఒక నోడ్ ఉంది, 1 ఈక్వేషన్ ఉంది. బట్ 1 more than నెంబర్ ఆఫ్ నోడ్స్ అన్నాడు, ఇది రాంగ్. అలాగే ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ కేవీఎల్ ఈక్వేషన్స్ ఈజ్ ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఇండిపెండెంట్ లూప్స్. ఇదొక లూప్. ఎన్ని ఈక్వేషన్స్ వేస్తాం? 2 కేవీఎల్ వేస్తాం. 2 ఇండిపెండెంట్ లూప్స్, 2 ఈక్వేషన్స్. సో దిస్ ఈజ్ కరెక్ట్. సో ఇది కరెక్ట్. సో ఇది కరెక్ట్ అంటే 1, 3 ఎక్కడుంది? లేదు. అయితే నువ్వు ఇది చదవకపోతే అదే రాంగ్ పెడతాం. విచ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్ ఈజ్ నాట్ కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. సో ఫ్రస్ట్రేషన్లో ఇది చదవకుండా పరిగెడతాం. వెరీ కేర్ఫుల్, ప్రతి అక్షరము చదవాలి, ఇన్స్ట్రక్షన్స్ చదవాలి, ఈ క్వశ్చన్ అప్పుడు ప్రతిదీ చదవాలి. దట్ 3 hours ఈజ్ వెరీ ఇంపార్టెంట్. Be very careful. So this way you can answer this type of question paper in engineering service for electrical engineering. I think నువ్వు కరెక్ట్గా మైండ్ పెడితే 3 hours అక్కర్లేదు. నాకు తెలిసి 1.5 hour 2 hours దిస్ మోర్ ఎనఫ్. 300 questions, 300 marks, above 300 marks వస్తే you are eligible for mains. Okay, I think you can understand my feelings. నా ఆలోచన మీకు అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.